హైదరాబాద్ కాచిగూడలోని మేడం అంజయ్య హాల్లో అవంతి ప్రజ్ఞ 2K25 పేరిట డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ నావిగేటింగ్ ద న్యూ ఫార్చ్యూనర్ అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో అవంతి విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాసరావుతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. విద్యాలయాలన్నీ నైపుణ్య కోర్సులపై నిర్మాణాత్మక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ కోర్సులపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. యుగంలో ఆపర్చునిటీస్ అనేది చాలా ఉన్నాయి. అయితే స్టూడెంట్స్ కు మేము చెప్పేది ఏంటంటే, మనం ప్రపంచీకరణ దృష్టిలో పెట్టుకొని మన యొక్క సిలబస్ కానీ మన కాంపిటీషన్ కానీ ఉండాలి. అవకాశాలకు హద్దు లేదు, ఉన్నాయి. కాకపోతే మనకు ఆ కేపబిలిటీ ఉందా, మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క అవకాశాలను అందిపుచ్చుకోవాలనేది ఉంది. ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే, మెసేజ్ ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ ఏంటంటే, భారతదేశము యంగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, మంచి మనకు యంగ్ పాపులేషన్ చాలా ఉంది కాబట్టి వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. మరి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడి నుంచి మార్పులు మొదలు పెట్టాలంటే మంచి సిలబస్, గ్లోబల్ రిలవెంట్ సిలబస్ కావాలి. ఇండస్ట్రీ అకాడమీ కాంట్రిబ్యూషన్స్ ఇట్లాంటివి కొన్ని వాళ్ళకు సూచించడం జరిగింది. ముఖ్యంగా ఇది మీ రోజు. అవంతి విద్యా సంస్థల్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని విద్యా సంస్థల చైర్మన్ అవంతి శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు ఒక నేషనల్ లెవెల్ సెమినార్ ప్రజ్ఞ 2025 మన అవంతి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ హైదరాబాద్లో జరిగింది. ఇలాంటి ప్రైవేట్ కాలేజెస్లో ఎక్కడ కూడా చేయరు, కానీ ఎవ్రీ ఇయర్ అవంతిలో గత 30 సంవత్సరాల నుంచి కూడా చేయడం, ఈ ఎడ్యుకేషన్ని, మన లోకల్ ఎడ్యుకేషన్ని ఒక నేషనల్ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడం మన ఆశయం. మరి దానిలో భాగంగానే 2 రాష్ట్రాల్లో కూడా 16 కాలేజీలు మనం నడుస్తున్నారు, 25,000 మంది స్టూడెంట్స్ తోటి. మరి గత 35 సంవత్సరాల నుంచి 2 రాష్ట్రాల్లో కూడా మరి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోఆపరేషన్ తోటి అవంతిని ఒక జాతీయ స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా అలా మీడియా సహకారంతో కూడా, మీ అందరి సహకారంతో, అలా ప్రభుత్వాల సహకారంతో, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో ఈ కళాశాలని ఒక యూనివర్సిటీ